Boyle's law. And next, number 2, if you take this, this is called as number 2. It is called Charles law. The name is called as Charles law. And Boyle's law, Charles law. గెలూసాక్ అనేవాడు ఒక సైంటిస్ట్. ఏ సైంటిస్ట్ అలా అని ఇంట్రడ్యూస్ చేస్తే సైంటిస్ట్ పేరు పెట్టేసుకున్నాడు అంతే. దట్ ఈస్ కాల్డ్ అస్ గెలూసాక్స్ లా. అండ్ అవగాడ్రో అనే ఇంకొక సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దట్ ఈస్ కాల్డ్ అస్ అవగాడ్రోస్ లా. సో దెర్ ఆర్ 4 different types of gas laws we have. బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలూసాక్స్ లా అండ్ అవగాడ్రోస్ లా. ఈ 4 ఇంపార్టెంటే మనకి. ఈ 4 దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి? ప్రెషర్ కి, వాల్యూమ్ కి, టెంపరేచర్ కి, నెంబర్ ఆఫ్ మోల్స్ కి. ఈ 4కి రిలేషన్షిప్ ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ గ్యాస్ లాస్ అన్నమాట. ప్రెషర్ కి వాల్యూమ్, ప్రెషర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది, లేదా వాల్యూమ్ పెంచితే టెంపరేచర్ ఏమవుతుంది, లేదా టెంపరేచర్ రైజ్ చేస్తే వాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఇలాగా ఒకదానికి ఒక్కొక్క పారామీటర్ కి మధ్యలో ఉండే రిలేషన్స్ చెప్పడమే గ్యాస్ లాస్ అన్నమాట. సో ఫస్ట్ బాయిల్స్ లా అబ్జర్వ్ చేద్దాం. బాయిల్స్ లా ఏం చెప్తుంది? వెరీ సింపుల్, దట్ ఈస్ V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P. అంతే, దట్స్ ఆల్. V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P or P inversely proportional to V అని చెప్పింది. అంటే ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్ అనేది వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అవునా కాదా? ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 1 బీకర్, ఒక బీకర్ నేను తీసుకున్నాను. ఇందులో నేను కొంత గ్యాస్ మాలిక్యూల్స్ ని యాడ్ చేశాను. కొన్ని గ్యాస్, సపోజ్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఏ గ్యాస్ తీసుకున్నారు అనుకోండి. దీనిపై నేను ఒక పిస్టన్ పెట్టాను. ఐ థింక్ యు నో అబౌట్ ద పిస్టన్ గురించి మీ అందరికీ ఐడియా ఉంటుంది. కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఎ పిస్టన్, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ పిస్టన్ పైన నేను ప్రెషర్ అప్లై చేయక ముందర హౌ మచ్ వాల్యూమ్ ఇట్ ఈస్, ద గ్యాస్ అనేది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది అనేది అబ్జర్వ్ చేస్తే దట్ ఆక్యుపైడ్ వాల్యూమ్ ఈస్ V1. కన్సిడర్ ఇది ఎప్పుడు బిఫోర్ వీఆర్ అప్లైయింగ్ ద ప్రెషర్ ఆర్ ఎట్ P1 ప్రెషర్. P1 ప్రెషర్ దగ్గర V1 ఉందనుకుందాం వాల్యూమ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఐఎమ్ అప్లైయింగ్ ద ప్రెషర్ని అప్లై చేస్తే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ఏమవుతాయి? దే ఆర్ కండెన్స్డ్. గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ కమ్స్ క్లోజర్. ఒక్కొక్కటి దగ్గరగా వచ్చేసి దిస్ పిస్టన్ విల్ మూవ్స్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు దిస్ ప్లేస్. ఇక్కడికి మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమ రైట్? అక్కడ ఉండే పిస్టన్ ఇక్కడికి కన్వర్ట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో వాట్ అబౌట్ ద వాల్యూమ్? సీ హియర్, ఇదే కదా ఇంకా మనకు వాల్యూమ్. ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్, కన్సిడర్ ద వాల్యూమ్ ఈజ్ V2. ప్రెషర్ P2 అప్లై చేసిన తర్వాత వాల్యూమ్ V2 వచ్చింది. మొట్టమొదటి వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ టైం వాల్యూమ్కి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూమ్ తగ్గిపోయింది. కానీ ప్రెషర్ నువ్వు ఏం చేసావు? ఇంక్రీజ్ చేసావు. ఫస్ట్ ప్రెషర్ తక్కువగా ఉంది, అసలు అప్లై చేయలేదు. బట్ నెక్స్ట్ టైం ప్రెషర్ని కొంచెం పిస్టన్ నెట్టాం బాగా. అంటే వీఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్ పాయింట్స్. ఇవన్నీ మనకు ఐడియా ఉన్నవే, కాకపోతే ముందర మనకు తెలియలేదు. అంటే ప్రెషర్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుందని మనం చూస్తే తెలుస్తుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ స్మాల్ రిలేషన్. ఎంత ఈజీగా రిలేట్ చేశాడో చూడండి బాయిల్స్. అందుకని ప్రెషర్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది, అంటే రివర్స్ జరుగుతుంది. కాబట్టి దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. సో బాయిల్స్ లాలో ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్, దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, రైట్? అందుకనే V ప్రపోర్షనల్ టు P ఆర్ P ప్రపోర్షనల్ టు V అని రాస్తాం. ఒక్కసారి క్రాస్ మల్టిప్లై చేయండి దీని నుంచి. PV ఈజ్ ప్రపోర్షనల్ టు 1, లేదా PV ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్. PV ఈక్వల్స్ టు K, ఇక్కడ రాసాను చూడండి. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ K ఈజ్ కాన్స్టెంట్ హియర్. ఓకే, PV అనేది కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది. యు నో దట్ వన్స్ ద PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఎప్పుడైతే PV కాన్స్టెంట్ అని అంటామో P1 V1 is equal to P2 V2 is equal to P3 V3 is equal to P4 V4 and so on. Am I right? నువ్వు ఏ ప్రెషర్ ఏ వాల్యూమ్స్ తీసుకున్నా, ఇంకొక ప్రెషర్ దగ్గర ఇంకో వాల్యూమ్ తీసుకున్నా, PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే P ఇంటూ V is equal to కాన్స్టెంట్. అంటే P1 V1 చేసిన, P2 V2 చేసిన, P3 V3 చేసిన, అట్ డిఫరెంట్ ప్రెషర్స్ డిఫరెంట్ వాల్యూమ్స్ విల్ బి దేర్. ఆ ప్రెషర్ వాల్యూమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఏదో ఒక రెండు తీసుకుందాం మనం. P1 V1 is equal to P2 V2 కన్సిడర్ చేయండి. P1 V1 is equal to P1 V1 is equal to P2 V2, or otherwise P1 by P2 is equal to V2 by V1. Am I right or not? P1 V1 is equal to P2 V2. PV equals to constant. PV equals to constant. P1 V1 is equal to P2 V2, or otherwise P1 by P2 equals to V2 by V1. ఇందులో ఏ ఫార్ములా అయినా మనకు చాలా ఇంపార్టెంట్. PV equals to constant, P1 V1 is equal to P2 V2,
P1 by P2 is equal to V2 by V1. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. లేదా వన్కి మాట్లాడామనుకోండి, ఓన్లీ వీల్ ఇటు తెచ్చుకున్నారనుకోండి, ఏమవుతుంది? P1 by V2 is equal to P2 by V1. P1 by V2 equals to P2 by V1. ఇలా అయినా మనం రాయొచ్చు. దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాయిల్స్ లా. దీన్ని మనం బాయిల్స్ లా అంటాం. ఒక్కసారి ఇఫ్ యూ అబ్జర్వ్ ద గ్రాఫ్స్, సార్ గ్రాఫ్స్ అబ్జర్వ్ చేయండి. ఇందులో మనం ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే, ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే, దిస్ ఈజ్ వాల్యూమ్, దిస్ ఈజ్ ప్రెషర్. ప్రెషర్ ని ఎక్స్ యాక్సెస్ పైన, వాల్యూమ్ ని వై యాక్సెస్ పైన తీసుకుని గ్రాఫ్ గీస్తే ఏంటి షేప్ ఏం వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెక్టాంగులర్ హైపర్బోలా. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ లో గ్రాఫ్ వస్తుంది మనకి. రెక్టాంగులర్ హైపర్బోలా అంటే దీన్ని పొడిగిస్తే రెక్టాంగులర్ షేప్ లో వస్తుంది. హైపర్బోలా, ఇట్స్ హైపర్బోలా. సో రెక్టాంగులర్ హైపర్బోలా. సార్ అదేంటి 3 రాశారు ఏంటంటే, ఇప్పుడు తీసుకున్నాం మనం డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం బాయిల్స్ లో ఏం చెప్తుంది? ఇట్ ఇస్ స్టేట్స్ దట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, మీకు ఇది ఆబ్జెక్టివ్ బిట్. బాయిల్స్ లాలో ఎవరిని కాన్స్టెంట్ చేస్తాము? మరి వీకి పీకి మధ్యలో రిలేషన్ చెప్పేటప్పుడు ఎవరిని కాన్స్టెంట్ చేయాలి? టీని కాన్స్టెంట్ చేసేయాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. బాయిల్స్ లలో ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేట్ చేసినప్పుడు టీని కాన్స్టెంట్ చేసేయాలన్నమాట. ఓకే, టీ ఈస్ కాన్స్టెంట్ హియర్. అప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ సర్టెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. చూడండి, ఇప్పుడు వి పెంచుతూ ఉంటే ప్రెషర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. చూసారా, వి పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గ్రాఫ్ అనేది పారాబోలా షేప్, హైపర్బోలా షేప్ లో వచ్చేస్తుంది. నాట్ పారాబోలా, హైపర్బోలా షేప్ లో, రెక్టాంగులర్ హైపర్బోలా ఇట్ ఈస్. సో ఇక్కడ T1 తీసుకుంటున్నాం అంటే at a particular constant temperature T1. This graph is for T2 and this graph is for T3. Here T3 is greater than T2 is greater than T1. In this particular curve, T3 is always greater than T2 is always greater than T1. ఇది ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్యలో ఉండే గ్రాఫ్ ఇలా వస్తుంది. అదే గ్రాఫ్ బాయిల్స్ లో ఇంకొకలా ఎలా చెప్పాడంటే, ప్రెషర్ కి ఇన్వర్స్ వాల్యూమ్ కి గ్రాఫ్ చెప్పాడు. ప్రెషర్ కి ఇన్వర్స్ వాల్యూమ్ కి అంటే ఎలాగా? ప్రెషర్ ఆన్ వై యాక్సిస్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఇన్వర్స్ వాల్యూమ్ తీసుకుంటే, మామూలుగా వాల్యూమ్ పెంచితే, సపోజ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద వాల్యూమ్, వాట్ అబౌట్ ద ప్రెషర్? ఇట్ విల్ బి డిక్రీజెస్. లేదా రివర్స్, ఇఫ్ ఇంక్రీజ్ ద ప్రెషర్, వాల్యూమ్ విల్ బి డిక్రీజెస్. రైట్? ప్రెషర్ ని పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది అనేది మన కాన్సెప్ట్, రైట్? కానీ ఇక్కడ వాల్యూమ్ తగ్గటం అనేది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. ఎందుకు? ఇట్ ఈస్ ఇన్వర్స్ వి కాబట్టి ఏమవుతుంది? ద pressure, volume, both will be increases. If you increase the pressure, volume also, reverse volume also increases. And 1 by V increases. This is at a particular temperature, it is at a constant temperature, it is at a constant temperature. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మనకి జాగ్రత్తగా వినండి. హై ప్రెషర్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది? ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ప్రెషర్ ని బాగా పెంచుతున్నాం అనుకోండి, సి హియర్, ప్రెషర్ ని బాగా పెంచుతున్నాం అనుకోండి, T3 అక్కడ ఉంది. ప్రెషర్ తగ్గిస్తున్నాం T2, ప్రెషర్ ఇంకా తగ్గించాం T1. హియర్ ఇట్ ఈస్ T3, హియర్ ఇట్ ఈస్ T2, హియర్ ఇట్ ఈస్ T1. అంటే ప్రెషర్ ని ఎక్కువగా పెట్టేటప్పుడు, బాగా హై ప్రెషర్ అప్లై చేస్తే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా వచ్చేయటం వల్ల టెంపరేచర్ పెరిగిపోతుంది. అందుకని T3 is always greater than T2 is always greater than T1. సో ఇక్కడ T3 is greater than T2 is greater than T1 అనేది వస్తుంది. బికాస్ ఇక్కడ చూడండి, ప్రెషర్ ఇది కదా, ఇది నెక్స్ట్ ప్రెషర్ కదా, ఇది నెక్స్ట్ ప్రెషర్ కదా. సో దిస్ టెంపరేచర్ ఈస్ వెరీ హై వెన్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్. ప్రెషర్ బాగా పెంచితే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని దే ఆర్ కమ్స్ క్లోజర్ అండ్ దే ఆర్ కొలైడ్స్ విత్ ఈచ్ అదర్. ఒకదానికోటి కొలైడ్ అయిపోతే ఇట్ క్రియేట్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు హీట్ ఎనర్జీ. దాన్ని మనం టెంపరేచర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ప్రెషర్ ని బాగా పెంచితే టెంపరేచర్ రైజ్ అవుతుంది అని అంటాం. అందుకే ఇక్కడ T3 is always greater than T2 is always greater than T1 అనే కాన్సెప్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాయిల్స్ లా. దీన్ని మనం బాయిల్స్ లా అంటాం. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే, మరొక ఇంపార్టెంట్ గ్రాఫ్ చెప్పాడు బాయిల్. దేని గ్రాఫ్ గీయమన్నాడంటే, ప్రెషర్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకుని PV అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ని వై యాక్సిస్ లో తీసుకోండి అని చెప్పాడు. అలాగే PV ఆన్ వై యాక్సిస్ వేరస్ V ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ప్రెషర్ పెంచాం, అప్పుడు PV ఏమవుతుంది? లేదా వాల్యూమ్ పెంచాం, అప్పుడు PV ఏమవుతుంది? అట్ ఎక్కడిదంతా బాయిల్స్ లా అంతా కూడా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
బాయిల్స్ లో అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే జరుగుతుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ రైజ్ చేస్తే ఇక్కడ కూడా ప్రెషర్ ఏమవుతుంది, పెరగాలి కదా, కానీ వాల్యూమ్ ఏం చేస్తుంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. ప్రెషర్ పెంచుతూ ఉంటుంది, వాల్యూమ్ తగ్గిస్తూ ఉంటుంది. అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది, స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది విచ్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎందుకు స్ట్రైట్ లైన్ వస్తుంది, పి పెంచుతూ ఉంటుంది, వి తగ్గిస్తూ ఉంటుంది, అంతే కదా. ప్రెషర్ పెరిగింది అంటే వాల్యూమ్ తగ్గాలి, మళ్ళీ ప్రెషర్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, వాల్యూమ్, అలాగే మొత్తానికి ఇది ఒక స్ట్రైట్ లైన్ ఫార్మ్ అయిపోతుంది. గాట్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్, వాల్యూమ్ పెంచితే ప్రెషర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. మరి ప్రెషర్ తగ్గింది ఎప్పుడు, వాల్యూమ్ పెరిగింది, అప్పుడు కూడా గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి, అప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ ఫార్మ్ అవుతుంది విచ్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎందుకు, వాల్యూమ్ పెంచాం, వాల్యూమ్ పెంచితే ప్రెషర్ తగ్గాలి కదా, వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది, మొత్తానికి ఇట్ విల్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అనేది మనకు ఫార్మ్ అవుతుంది అని అంటాం. సో దీస్ టూ గ్రాఫ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Got it? Right. And in the same way, one more important graph is there. ఇది కూడా బాయిల్స్ లాదే మరొక గ్రాఫ్ చెప్తున్నాను చూడండి. సపోజ్ ఇఫ్ యు టేక్ log p on x axis whereas log v on y axis. చెప్పండి, ప్రెషర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది, when you are increasing the pressure, what about the volume, the gas molecules comes closer, thereby the volume will be decreases. So the volume will be decreases and it will form a straight line. ఇందాక కూడా మరి ప్రెషర్ డిక్రీజ్ అయింది కదా, అలాంటప్పుడు అప్పుడు కూడా మనకు స్ట్రైట్ లైన్ రావాలి కదా, కానీ పెరాబోలా షేప్ వస్తుంది. ఎందుకు అని అంటే దేర్ ఇస్ నో లాగరిథమ్స్ ఎట్ ఆల్, అక్కడ లాగ్స్ లేవు. లాగరిథమ్స్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఒక స్ట్రైట్ గా, అంటే పాయింట్స్ అనేవి మనకి ఎలా వస్తాయంటే స్ట్రైట్ గా వస్తాయి. లాగరిథమ్స్ లేవు అనుకోండి, వన్ స్లో గ్రాడ్యువల్ డిక్రిమెంట్ వస్తుంది. ఇది మాత్రం కట్ త్రూ డిక్రిమెంట్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఇమీడియట్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ చూడండి, log p v log v log p log v log p log v లైక్ దట్. అదే నువ్వు pv ఓన్లీ తీసుకున్నావు అనుకో, అప్పుడు ఎలా వస్తుంది మనకి, కన్సిడర్ దట్ ఇట్ ఈస్ p, ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ ఏమవుతుంది, ఇట్ విల్ ఫార్మ్స్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, దట్స్ ఆల్. Got it or not? Right. So coming to the next important concept, that is Charles law. సో ఇప్పుడు చెప్పినవే మీకు, ప్రెషర్ వాల్యూమ్, ప్రెషర్ రైజ్ చేస్తే, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుందా, వాల్యూమ్ తగ్గుతుంది. బట్ ఇట్ ఈస్ జస్ట్ రిమూవ్ దిస్ పాయింట్, ఇది వేరే దానికి మనకి చెందుతుంది, ఇప్పుడు అక్కర్లా మనకి. ఓకే, బట్ వన్స్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్, వాట్ అబౌట్ ద ప్రెషర్, ఇట్ విల్ బి డిక్రీజెస్. వెరీ గుడ్, ఇట్ ఈస్ కరెక్ట్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుంది, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్, వాల్యూమ్ decreases but not increases. Okay, that's all. Coming to the second one, that is Charles law. What is the next one? Charles law em cheptundi, see here, this is Charles law. V proportional to T. Is the Charles law. V ante enti, volume of a gas is directly proportional to absolute temperature. So volume of gas is directly proportional to absolute temperature T. Absolute temperature is T, volume of gas is V. So V is directly proportional to T. మరి VT అనే రెండు టర్మ్స్ మనం వాడేసాం కదా, పారామీటర్స్. వాట్ అబౌట్ ద కాన్స్టెంట్ పారామీటర్ హియర్, P is constant. సో ప్రెషర్ ని మనం కాన్స్టెంట్ చేసేటప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది మన కాన్సెప్ట్. ఒకసారి అవునా కాదా చూడండి. ఇప్పుడు వాల్యూమ్ ని పెంచుతున్నాం అనుకోండి, వాల్యూమ్ పెంచాం. వాల్యూమ్ పెంచడం అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ పెంచేస్తున్నాము అని అర్థం. నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ పెంచుతున్నాము అని. నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ పెరిగాయి అనుకోండి, ఇన్ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్ అండ్ గ్యాస్ మాలిక్యూల్ దేర్ ఆర్ సమ్ కొలిజన్స్. ఎప్పుడైతే కొలిజన్స్ వచ్చాయో ఇట్ ప్రొడ్యూస్ సమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్. సో వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. లేదా రివర్స్ ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఐఎమ్ టేకింగ్ ఎ బీకర్, ఒక బీకర్ తీసుకుంటున్నాను నేను. ఇన్ దిస్ ఐ ఫిల్డ్ దిస్ ఎంటైర్ బీకర్ విత్ సమ్ గ్యాస్ మాలిక్యూల్స్. కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ తో ఫిల్ చేశాను ఈ బీకర్ ని. ఓకే, కన్సిడర్ దట్ ఇట్ ఇస్ ఎ పిస్టన్. ఇక్కడ ఒక పిస్టన్ పెట్టాను, ఇలా ఒక పిస్టన్ పెట్టాను. హియర్ ద ప్రెషర్ ఈస్ P1 అండ్ ద వాల్యూమ్ ఈస్ V1. ప్రెషర్ P1 ఉంది, వాల్యూమ్ V1 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్, అంటే నువ్వేమి పిస్టన్ ని నెట్టట్లా. Here the pressure which is applied on the piston is common. That means constant it is.
సో ప్రెషర్ కాన్స్టెంట్ చేసినప్పుడు if you are burning this beaker, if you are heating this beaker with a Bunsen burner, what will happen? ఒక బర్నర్ తీసుకుని బాగా హీట్ చేసాం అనుకోండి, దాన్ని ఏమవుతుంది, the gap in between the gas molecules will be increased. The gap in between the gas molecules will be increased. So ఎప్పుడైతే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో గ్యాప్ పెరిగిపోయిందో, what will happen? The piston is slowly moving upward. The piston is slowly moving upward. పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏమైంది, వాల్యూమ్ will be increases. Here we are increasing the temperature, then the volume will be increases. అందుకని V proportional to T at constant pressure అని అంటాం. Got it? V proportional to T at constant pressure. This is called as which law? It is called as Charles law. Boyle's law ఏం చెప్తుంది? PV equals to constant. Here V proportional to T. చూడండి ఒకసారి, V proportional to T అనగానే V by T is proportional to 1. That means V by T is equal to constant. లేదా ఎలా రాయొచ్చు మనం, V1 by T1 is equal to V2 by T2. Because V by T is constant కదా. V by T constant అన్నప్పుడు V1 by T1, V2 by T2, V3 by T3, ఎన్ని తీసుకోండి, they are all constant. So V1 by T1 is equal to V2 by T2 అనేది మనకి చార్లెస్ లా అవుతుంది. సో వాల్యూమ్ పెంచితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది, లేదా రివర్స్, టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ కూడా పెరుగుతుంది అని చెప్పడాన్ని చార్లెస్ లా అంటాం మనం. గాట్ ఇట్? సో V1 by T1 is equal to V2 by T2. లేదా సింపుల్ గా V proportional to T అని రాయండి. V proportional to లేదా V by T is equals to constant, ఇలా అయినా రాసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ as చార్లెస్ లా. చెప్పండి, చార్లెస్ లాలో కాన్స్టెంట్ ఎవరు? ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. చార్లెస్ లాలో కాన్స్టెంట్ ఎవరు? ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. లా ఏంటి? at constant pressure volume of a gas is directly proportional to the absolute temperature. Got it? This is all about Charles law. చూసారా ఇక్కడ రాసాం మనం, V1 by T1 is equal to V2 by T2, లేదా V1 by V2 is equal to T1 by T2. It is T1 by T2. That's all. This is all about Charles law. ఇప్పుడు దీనికి సంబంధించిన కర్వ్ ఒకటి రాద్దాం. చార్లెస్ లా కర్వ్ ఒకసారి రాద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇందాక మనం బాయిల్స్ లా కర్వ్స్ రాసాం కదా, ఒకసారి బాయిల్స్ లా కర్వ్ చూడండి. Here this Boyle's law curve is called isotherm. Iso means same, therm means temperature. అందుకే బాయిల్స్ లాని ఐసోథర్మ్ అని పిలుస్తున్నాం. బికాస్ బాయిల్స్ లో ఏం చెప్పింది మనకి, PV equals to constant where T equals to constant. T కాన్స్టెంట్ గా ఉండేటప్పుడు P inversely proportional to V where T equals to constant. Am I right? అంటే టెంపరేచర్ ని కాన్స్టెంట్ చేసాం కాబట్టి ఇందులో వచ్చే గ్రాఫ్స్ ని మనం ఐసోథర్మ్స్ అని అంటాం. గ్రాఫ్స్ ని ఏమని పిలవాలి? ఐసోథర్మ్ అని పిలుస్తాం. Got it? Coming to the Charles law. Charles law లో మనం వచ్చే గ్రాఫ్స్ ని ఏమని పిలుస్తాం అంటే, దే ఆర్ కాల్డ్ ఐసోబార్. చార్లెస్ లా ఏం చెప్తుంది? V proportional to T at constant pressure అని అంటున్నాం. సో ప్రెషర్ ని మనం బార్ అని అంటాం. ప్రెషర్ ఈస్ కాల్డ్ as బార్. అందుకని వీటి వల్ల వచ్చే గ్రాఫ్స్ మనం ఐసోబార్స్ అని అంటాం. Iso means same and meaning, bar means it is nothing but pressure and meaning. So same pressure ఉంటుంది అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది ఉండేటప్పుడు వాల్యూమ్ అనేది it is directly proportional to T. Such type of graphs are called as isobars. వాటిని మనం ఏమని పిలుస్తున్నాం? Isobars అని అంటాం. See here, this is temperature T, this is temperature T and it is volume V. It is volume V. ఇక్కడ ప్రెషర్ ని ఏం చేయాలనుకుంటున్నాం? కాన్స్టెంట్ చేయాలనుకుంటున్నాం. సో హియర్ at constant pressure, okay, at constant pressure. See here, when you are raising the temperature, what about the volume? Volume also will be increased slowly. If you are increasing the pressure, temperature, volume will be increased, volume will be increased, volume will be increased, volume will be increased. But you should not apply the pressure, because once you are applying the pressure apply చేస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. వాల్యూమ్ కాన్స్టెంట్ అయిపోతుంది, వాల్యూమ్ మారదు. ప్రెషర్ ని ఏం ముట్టుకోకూడదు, అసలు పిస్టన్ అసలు టచ్ చేయకూడదు నువ్వు.
టెంపరేచర్ రైజ్ చేయి, డెఫినెట్ గా పిస్టన్ అలా పైకి లేచిపోతుంది. పిస్టన్ విల్ మూవ్స్ అప్వర్డ్, అంటే అర్థం ఏంటి, వాల్యూమ్ బాగా పెరిగిపోయింది అని అర్థం. సో టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ ఫార్మ్స్ స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ ఆరిజిన్. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడండి, మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అంటున్నాం కదా. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే 0 degrees కెల్విన్ అని అర్థం. 0 degrees సెల్సియస్, సారీ, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే 0 degrees కెల్విన్. ఇది 0 కెల్విన్ అనమాట. ఇది 0 కెల్విన్. మరి ఇదేంటిది, 273 కెల్విన్. ఇస్ కాల్డ్ as 273 కెల్విన్. 0 degrees సెల్సియస్ ఇస్ ఈక్వల్ టు 273 కెల్విన్ అని మనకు తెలుసు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ 0 degrees సెల్సియస్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. కెల్విన్స్ లోకి మార్చుకుంటే 273 కెల్విన్ అవుతుంది. ఇది 0 కెల్విన్ అవుతుంది. గాట్ ఇట్? ఇట్ ఈస్ 0 కెల్విన్, ఇట్ ఈస్ 273 కెల్విన్. 273 కెల్విన్ మీన్స్ ఇట్ ఈస్ 0 degrees సెల్సియస్. టెంపరేచర్ పెంచాం, వాల్యూమ్ కూడా ఏమైంది, పెరిగింది. ఇలా వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. ఒక్కసారి బ్యాక్ కి, అంటే దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసాం అనుకోండి, బ్యాక్ కి ఇక్కడ 0 కెల్విన్ దగ్గర టచ్ అవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే ఇందులో మన కాన్సెప్ట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అన్నది, వెరీ 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 ఇంపార్టెంట్ ఇట్ ఈస్. For all the gases, when you are raising the absolute temperature, obviously the volume also will be increased at a respective pressures. కానీ ప్రెషర్స్ ఏం చేస్తున్నాం మనం, కాన్స్టెంట్ చేసాం కదా. ఒకసారి చూడండి, if the volume increases, వాల్యూమ్ బాగా పెంచితే, అంటే పిస్టన్ ఇలా పైకి లాగేస్తాం, లోపల గ్యాస్ వాల్యూమ్ అనేది చాలా పెరిగింది. అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్, వాట్ అబౌట్ ద ప్రెషర్? వాల్యూమ్ బాగా పెంచితే ప్రెషర్ ఏమవుతుంది, వాల్యూమ్ ఎక్కువ చేస్తాం బాగా, అప్పుడు ప్రెషర్ ఏమైపోయింది, ఏం లేదు, తగ్గిపోయింది ప్రెషర్. ఏమ రైట్? ప్రెషర్ ఈస్ టోటలీ గెట్స్ రెడ్యూస్డ్, ప్రెషర్ చాలా తగ్గిపోయింది అని అంటాం. వాల్యూమ్ బాగా పెంచి, సారీ, వాల్యూమ్ తగ్గించడం అంటే ప్రెషర్ ఎక్కువ పెంచుతున్నాం. ప్రెషర్ పెంచుతుంటే వాల్యూమ్ అనేది బీకర్ లో వాల్యూమ్ తగ్గిపోతుంది, బికాస్ యు ఆర్ అప్లైయింగ్ ద ప్రెషర్ని అప్లై చేస్తే వాల్యూమ్ తగ్గిపోయింది. సో ఒక్కసారి P2 అన్నాడు ఇక్కడ, ఈ గ్రాఫ్ దగ్గర ఉండే ప్రెషర్, ఈ గ్రాఫ్ దగ్గర ఉండేది P3 అన్నాడు, ఈ గ్రాఫ్ దగ్గర ఉండేది P1 అన్నాడు. సో ఇప్పుడు మనకి P2కి, P3కి, P1కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. మస్ట్ అండ్ షుడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ ఇంపార్టెంట్ పాయింట్. విత్ రెస్పెక్ట్ టు P2 అండ్ P3 అండ్ P1, వాట్ అబౌట్ ద రిలేషన్? ఈ మూడింటిని బేస్ చేసుకుని రిలేషన్ చెప్పండి. అంటే వాల్యూమ్ బాగా ఎక్కువగా ఉంటే ప్రెషర్ అసలు లేదు, అంటే P2 చాలా తక్కువ. వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది, ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఈజ్ వెరీ లెస్. వాల్యూమ్ చాలా తక్కువగా ఉంది అంటే దానికి రెస్పెక్టివ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, వాల్యూమ్ తగ్గిపోయింది, అంటే ప్రెషర్ ఎలా ఉంది, బాగా ఎక్కువ చేస్తాం అనమాట ప్రెషర్. సో హియర్ ద P1 ఈజ్ వెరీ హై, P1 ఈజ్ వెరీ హై, దట్స్ ఆల్. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ద 3 ప్రెషర్స్. సార్ అదేంటి, ఇక్కడ P2 ఇక్కడ P3 P1 అన్నారు, వరుసగా తీసుకోవట్లేదు, వరుసగానే తీసుకొని ఇష్టం, ఎలా తీసుకున్నా దిస్ ఇస్ ద రిలేషన్. పైన ఉండేదానికి ప్రెషర్ తక్కువగా ఉంటుంది, మధ్యలో ఉండేదానికి కొంచెం ఎక్కువ, లాస్ట్ లో ఉండేదానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రెషర్. దట్స్ ఆల్. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్ ఆఫ్ చార్లెస్ లా. దీన్ని చార్లెస్ లా అని పిలుస్తాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, గెలూసాక్స్ లా. గెలూసాక్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే, P/T is equal to constant, అంటే P proportional to T అని చెప్పాడు. P proportional to గెలూసాక్స్ లా. కాకపోతే ఏంటి కాన్స్టెంట్ చేయాలి ఇందులోని, వాల్యూమ్ షుడ్ బి కాన్స్టెంట్. చూసారా, 2 పారామీటర్స్ ఈక్వల్ అయిపోతే, 2 పారామీటర్స్ రిలేషన్ ఉంటే దానికి ఆపోజిట్ పారామీటర్ కాన్స్టెంట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T కాబట్టి వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్. సో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏం మార్చకుండా ఉంటే ప్రెషర్ పెంచుతూ ఉంటే టెంపరేచర్ కూడా ఏమవుతుంది, ఎక్కువైపోతుంది. బికాస్ ప్రెషర్ బాగా పెంచడం వల్ల ఏమవుతుంది, in between the gas molecules the collisions will be more and the temperature will becomes higher. టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. లేదా బీకర్ లో కింద నుంచి టెంపరేచర్ అందివ్వండి, మీరు కింద నుంచి టెంపరేచర్ ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ద ప్రెషర్ ఆన్ ద పిస్టన్ విల్ ఆల్సో బి ఇంక్రీజెస్. పిస్టన్ మీద ప్రెషర్ కూడా పెరిగిపోతుంది, ఎందుకు, గ్యాస్ మాలిక్యూల్స్ తంతూ ఉంటాయి, బికాస్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అని గెలూసాక్ చెప్పాడు మనకు. ద ప్రెషర్ ఆఫ్ ఎ సర్టైన్ మాస్ of a gas is directly proportional to the absolute temperature. Temperature ki pressure anedi directly proportional ga untundi, but it is done at constant volume దగ్గర మాత్రమే. P proportional to T అన్నాం కదా, P proportional to T అంటే ఎలా రాయొచ్చు మనం, P/T equals to constant అని రాయొచ్చు.
P by T equals to constant. అంటే దాని అర్థం ఏంటి? P1 by T1 is equal to P2 by T2. ఇలా రాసుకోవచ్చు. లేదా P by T equals to constant అనొచ్చు. బట్ ఎక్కడ? అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అది మర్చిపోకూడదు. At constant volume, P by T equals to constant, or P1 by T1 is equal to P2 by T2. That's all. Got it? మరి వీటిలో ఏమంటాం? వాల్యూమ్ కాన్స్టెంట్ కదా. ఇందాక బాయిల్స్ లలో P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అన్నాం. అప్పుడు T ని కాన్స్టెంట్ చేసాం. అప్పుడు వచ్చే గ్రాఫ్ ని ఏమని పిలుస్తున్నాం మనం? ఐసోథెర్మ్ అని అన్నాం. బికాస్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఐసో మీన్స్ సేమ్, టెంపరేచర్. కాబట్టి ఆ గ్రాఫ్ ని ఐసోథెర్మ్ అని అన్నాం. చార్లెస్ ఏం చెప్తుంది మనకి? V ప్రపోర్షనల్ టు T అని చెప్పింది. ఎక్కడ? అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ప్రెషర్ ని బార్ అంటాం కాబట్టి వాటిని ఐసో బార్ అంటాం గ్రాఫ్ ని. అలా కాకుండా ఇప్పుడు గెలూసాక్స్ లా ఏం చెప్తుంది? P ప్రపోర్షనల్ టు T అంది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోకోర్. ఏమని పిలవాలి? ఇట్స్ కాల్డ్ as isocore. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే గ్రాఫ్ ఐసోథెర్మ్ గ్రాఫ్, ఐసోబార్ గ్రాఫ్, ఐసోకోర్ గ్రాఫ్. గాట్ ఇట్? ఐసోథెర్మ్, ఐసోబార్, ఐసోకోర్. ఓకే. P1 by T1 is equal to P2 by T2. సో ఎలా గ్రాఫ్ వస్తుందో ఒకసారి చూడండి. దిస్ ఈస్ టెంపరేచర్, దిస్ ఈస్ ప్రెషర్. సో దిస్ గెలూసాక్స్ లా ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ చెప్పింది. బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రైజింగ్ ద టెంపరేచర్, ప్రెషర్ ఇంక్రీజెస్. సో ఏదో వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్స్ దగ్గర గీస్తే గ్రాఫ్ మనం ప్లాట్ చేస్తే యూ విల్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫిగర్. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హియర్ ద ప్రెషర్ ఈజ్ మోర్, ప్రెషర్ ఈజ్ వెరీ హై అట్ దిస్ ప్లేస్. సో చాలా ఎక్కువ ప్రెషర్ ఉండేటప్పుడు, ప్రెషర్ బాగా పెంచేస్తే వాల్యూమ్ ఏమవుతుంది? ప్రెషర్ బాగా పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. వాల్యూమ్ బాగా తగ్గిపోతుంది. అంటే హియర్ ఇట్ ఈస్ వెరీ లెస్ వాల్యూమ్. ఓకే. వాట్ అబౌట్ V4? ఇక్కడ ప్రెషర్ ఎలా ఉంది? V4 దగ్గర ప్రెషర్ చాలా తక్కువ ఉంది. am I right? హియర్ ద ప్రెషర్ ఈజ్ వెరీ లెస్. ప్రెషర్ తక్కువగా ఉంది అని అంటే వాల్యూమ్ పెరిగిపోయింది అని అర్థం. అంటే హియర్ ఇట్ ఈస్ హై వాల్యూమ్. ఓకే. అందుకని రిలేషన్ చెప్పాలనుకోండి మనం, here the V1 is having very less, whereas V4 is very high. Anduku V1, V2, V3 and V4. This is the relation between all the volumes with respect to Charles law. So Charles law base cheskuni temperature rise cheste pressure kuda perugutundi, but at constant volume. Sir, మరి పెరుగుతుంది తగ్గుతుంది వాల్యూమ్స్ అంటున్నారు. ఇంకా వాల్యూమ్ కాన్స్టెంట్ ఎక్కడ ఉంది అని అంటే ఒక గీతకి ఒక గ్రాఫ్ లో మనం టెంపరేచర్ రైజ్ చేస్తే ప్రెషర్ కూడా పెరిగింది అట్ దట్ పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూమ్. బట్ ఈ 4 కర్వ్స్ లో ఈ వాల్యూమ్ చాలా తక్కువ. ఇట్ ఈస్ కాన్స్టెంట్. దిస్ V2 is also constant, V3, V4, these are all constants. But here the V4 is having higher volume, whereas V1 is having very less volume. That's all. Got it? This is all about Charles law. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? చార్లెస్ లా అని అంటాం. Coming to the last one, that is fourth gaseous law, Avogadro's law. ఏం పిలుస్తాం? అవగాడ్రోస్ లా. అవగాడ్రోస్ లా ఏం చెప్తుంది చూడండి ఒకసారి. V proportional to N. అవగాడ్రోస్ లా చెప్పేది ఏంటి? V proportional to N. ఇప్పుడు మనం చార్లెస్ లాలో ఒక ఇంపార్టెంట్ గ్రాఫ్ కూడా మనం గీయొచ్చు ఇందాకట్లాగా. ఏంటది ఒకసారి చూడండి. బాయిల్స్ లా, చార్లెస్ లా. చార్లెస్ లా గ్రాఫ్ ని సారీ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. చార్లెస్ లా కదా, VT, V ప్రపోర్షన్. చార్లెస్ లాలో చార్లెస్ లాని ఏమని పిలుస్తున్నాం? ఐసో బార్. ఎందుకు? V కి T కి మధ్యలో రిలేషన్ చెప్పింది. V/T is equal to కాన్స్టెంట్ అని చెప్పింది. V proportional to T అని కదా చెప్పింది, అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అగైన్ వీఆర్ ప్లాటింగ్ 2 గ్రాఫ్స్. దేని గ్రాఫ్స్ తీస్తున్నాము? V/T కదా, V/T. V/T is to be taken on y axis, whereas P is taking on x axis.
Here T is taking on x-axis. ఇందాకట్లాగానే బాయిల్స్ లో ఎలా అయితే చేసామో అలాగే బాయిల్స్ లో ఒకసారి చూడండి. See here. చూడండి PV ఒకసారి P తో ఒకసారి V తో చేసాం. In the same way here also V by T ఒకసారి V తో ఒకసారి T తో. Okay, here the volume increases. What about the volume at this place? Volume increases, but temperature temperature also increases. Volume increases, temperature also increases. But ఇక్కడ V by T వచ్చింది కదా, అంటే 1 by T కదా, కాబట్టి టెంపరేచర్ ఏమవుతున్నట్టు తగ్గుతున్నట్టు. వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ తగ్గిపోతుంది. వాల్యూమ్ పెరిగితే ఇక్కడ ఇందులో V by T రాసాం కాబట్టి అందుకని ఈ గ్రాఫ్ మనకి ఎలా వస్తుంది. So this graph is also looking like a straight line which is passing through which is parallel to the x-axis. Here also it is forms a straight line which is also parallel to the x-axis. That's all. అంటే టెంపరేచర్ రైజ్ చేస్తే V reduce అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయితే V reduce అవుతుంది because we are plotting the graph with V by T versus V by T versus T. కాబట్టి ఏమవుతుంది, V by T వచ్చింది కాబట్టి రివర్స్ అవుతుంది అనమాట. మామూలుగా V ప్రపోర్షనల్ టు T కదా, మామూలుగా V ప్రపోర్షనల్ టు T అంటే V పెంచితే T పెరగాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, T రెడ్డి బై T చేసాం కాబట్టి 1 by T రాసినట్టు మనం అప్పుడు తగ్గింది అని అర్థం. అందుకు V పెరిగితే T తగ్గుతుంది. అప్పుడు ఆ గ్రాఫ్ అలా స్ట్రైట్ గా వస్తుంది అనమాట. సో ఈ గ్రాఫ్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి క్లియర్ గా. ఓకే, కమింగ్ టు ద గేలూ-సాక్స్ లా. గేలూ-సాక్స్ లా అయిపోయింది. లాస్ట్ వన్ దట్ ఈస్ అవగాడ్రోస్ లా. అవగాడ్రోస్ లా ఏం చెప్తుంది మనకి, V ప్రపోర్షనల్ టు N. ఓకే, V ప్రపోర్షనల్ టు N. ఒకసారి డెఫినేషన్ చూడండి, డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ వాల్యూమ్స్, V అంటే వాల్యూమ్ కదా, equal volumes of all gases contains equal number of moles. Small n means moles. Number of moles or number of molecules another. So number of moles paina depend avutundi. Equal number of volumes of gases contains equal number of moles. Rendu gases నేను తీసుకున్నాను, దీని వాల్యూమ్ V1, నెంబర్ ఆఫ్ మోల్స్ అందులోని N1 అనుకుందాం. ఇంకో గ్యాస్ తీసుకున్నాను, ఇందులో వాల్యూమ్ V2, దానిలో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి N2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూమ్స్ ఈక్వల్ చేస్తాం అనుకోండి, అందులో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఏమైపోతాయి, ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పింది అవగాడ్రోస్ లా. బట్ Vn వాడాం కదా, మరి ఎవరిని కాన్స్టెంట్ చేయాలి, సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మరి V ఉంది కదా, ఇంకో రెండు పారామీటర్స్, మేజర్ పారామీటర్స్ వదిలేసాం. సో దిస్ P అండ్ T షుడ్ బి కాన్స్టెంట్. సో సేమ్ ప్రెషర్ దగ్గర, సేమ్ టెంపరేచర్ దగ్గర రెండు గ్యాసుల తాలూకు వాల్యూమ్స్ ఈక్వల్ గా ఉంటే ఆ గ్యాస్ లో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పటమే అవగాడ్రోస్ లా. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే 1 మోల్ కావాలనుకోండి, N మీన్స్ ఇట్ ఈస్ మోల్. ఒక మోల్ కావాలంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో అది బై 6.023 into 10 to the power of 23 తో డివైడ్ చేయాలి. దిస్ 6.023 into 10 power 23 is called as అవగాడ్రో నెంబర్. దీన్ని అవగాడ్రో నెంబర్ అంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని అవగాడ్రో నెంబర్ తో కానీ డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 1 మోల్. ఒక మోల్ వస్తుంది. ఒక మోల్ అంటే అది మీనింగ్, నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నెంబర్ ఈక్వల్స్ టు 1 మోల్. సో ఇప్పుడు V ప్రపోర్షనల్ టు ఏం చెప్పాం మనం, V ప్రపోర్షనల్ టు N అని అన్నాం అంతే కదా. దీన్ని బట్టి ఏం రాయొచ్చు మనం, V by N ప్రపోర్షనల్ టు 1 అని రాయొచ్చు. V by N ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, V1 by N1 is equal to V2 by N2. V1 by N1 is equal to V2 by N2. V1 by N1 is equal to V2 by N2. This is the formula. So ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్, here pressure is constant as well as temperature is also constant. మామూలుగా ప్రెషర్ కాన్స్టెంట్ అయితే ఏమని చెప్తాం, దాన్ని ఐసోబార్ అని అంటాం. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఏమంటాం, ఐసోథెర్మ్ అంటాం గ్రాఫ్ ని. కానీ దీనికి ప్రెషర్ టెంపరేచర్ రెండు ఉన్నాయి కాబట్టి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ నేమ్ ఎట్ ఆల్ ఫర్ దిస్ అవగాడ్రోస్ గ్రాఫ్. అవగాడ్రోస్ గ్రాఫ్ కి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టర్మ్ ఎట్ ఆల్. చూడండి, వాల్యూమ్ పెంచుతూ ఉంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఏమవుతాయి, పెరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ the graph which is plotted in between volume on y-axis and N
on x-axis. ఈ రెండిటి మధ్యలో ప్లాట్ చేస్తే గ్రాఫ్ ని it will form the straight line which is passing through origin. Origin through గా పాస్ అయ్యేది వస్తుంది. It is nothing but equals to Avogadro's law. That's ఓకే. సో 4 లాస్ కూడా కంప్లీట్ చేస్తాం మనం. సో ఒక్కసారిగా మనం అన్నిటిని ఒక దగ్గర పెట్టుకుని ఒక టేబులర్ ఫార్ములా అబ్జర్వ్ చేద్దాం. ఇట్ ఇస్ అ సమ్మరీ ఆఫ్ గ్యాస్ లాస్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ బాయిల్స్ లా, సెకండ్ వన్ ఈజ్ చార్లెస్ లా, గెలూసాక్స్ లా అండ్ అవగాడ్రోస్ లా. ఏ పారామీటర్స్ కాన్స్టెంట్ అని చెప్పాం బాయిల్స్ లలో? టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా కాన్స్టెంట్ అవుతుంది. 4 పారామీటర్స్ కదా, పి వి టి ఎన్ కదా. ఇందులో మనం వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి అన్నాం, అంటే పి ఇన్వర్స్ అన్నాం. పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై అదే పి ప్రపోర్షనల్ టు 1 బై పి, లేదా పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి అంటాం. పి ఇన్వర్స్ అని రాస్తాం. మరి విపిఆర్ అంటే రాసాం కాబట్టి రిమైనింగ్ 2 కాన్స్టెంట్స్ అయిపోతాయి. సో టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ కాన్స్టెంట్. చార్లెస్ లా చూడండి, వి ప్రపోర్షనల్ టు టీ అన్నాం కదా చార్లెస్ లా, విటి మాట్లాడాం కాబట్టి పి అండ్ ఎన్ కాన్స్టెంట్ అయిపోతాయి. సో ప్రెషర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ కాన్స్టెంట్. గెలూసాక్స్ లా చూడండి, పి ప్రపోర్షనల్ టు టీ అన్నాం కదా, పిటి కాన్స్టెంట్ అన్నాం. సో వి అండ్ ఎన్ కాన్స్టెంట్ అయిపోతాయి. ఇక వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ కాన్స్టెంట్. వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్. అవగాడ్రో లా చూడండి, వి ప్రపోర్షనల్ టు ఎన్ అన్నాం కదా అవగాడ్రోస్ లా, వి మాట్లాడాం, ఎన్ మాట్లాడాం, అంటే ప్రెషర్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్ అవుతాయి. ఇప్పుడు వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి అన్నప్పుడు P1 V1 is equal to P2 V2 అవుతుంది. ఎలాగో చెప్పాం మనం. V ప్రపోర్షనల్ టు T అన్నప్పుడు V1 by T1 is equal to V2 by T2 అవుతుంది, లేదా V1 by V2 is equal to T1 by T2. అలాగే P ప్రపోర్షనల్ టు T అన్నప్పుడు P1 by P2 is equal to T1 by T2. V ప్రపోర్షనల్ టు N అన్నప్పుడు V1 by V2 is equal to N1 by N2 అన్న. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి దట్ ఈస్ ఐసోథర్మ్. ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి దట్ ఈస్ ఐసోబార్. వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి దట్ ఈస్ ఐసోకోర్. గాట్ ఇట్? సో కోర్, ఐసోకోర్ అంటే వాల్యూమ్ అని అర్థం, బార్ అంటే ప్రెషర్ అని, థర్మ్ అంటే టెంపరేచర్ అని. సో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఐసోథర్మ్, ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి ఐసోబార్, వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ఐసోకోర్. ఇవి నేమ్ ఆఫ్ ద గ్రాఫ్స్ అన్నమాట. ఇక్కడతో మనకి గ్యాస్ లాస్ కంప్లీట్ అయిపోయి. ఈ గ్యాస్ లాస్ నుంచి మనం ఏంటి డిరైవ్ చేయాలి? If you combine all these gas laws, you will get ideal gas equation. Combined gas equation it is. So ఏం చేయాలి? Combined gas equation లో మనం ఏం చేస్తాం ఒకసారి జాగ్రత్తగా చూడండి. This is Boyle's law. Am I right or not? If you observe that, it is Boyle's law. V proportional to T, it is Charles law. It is Charles law. And what about V proportional to N? V proportional to N అనేది ఎలా అవుతుంది? This is belongs to Avogadro's law. ఇందులో మనం ఏం రాయలేదు? గెలూసాక్స్ లా రాయలేదు. గెలూసాక్స్ లా మనం యూజ్ చేయలేం. This is Boyle's law, this is Charles law, it is Avogadro's law. P inversely proportional to P, P directly proportional to T, P directly proportional to N. If you combine these three, జాగ్రత్తగా చూడండి, కంబైన్డ్ గ్యాస్ ఈక్వేషన్ అంటున్నాం కదా, ఇవన్నీ కంబైన్ చేయండి. ఇక్కడ రాస్తున్నా చూడండి, V inversely proportional to P, V proportional to T, V proportional to N. If you combine these three, V proportional to T into N by P. Am I right? T into N by P అని వచ్చింది. సో PV, P ని క్రాస్ మల్టిప్లై చేయండి, is proportional to N into T అని వచ్చింది. PV is equal to పెట్టామనుకోండి, ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ టు పెడితే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాయాలి, దట్ ఈస్ ఆర్. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి అని వస్తుంది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంబైన్డ్ గ్యాస్ ఈక్వేషన్, ఆర్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. It is called as ideal gas equation. So combined gas equation anna, ideal gas equation anna, both are one and same. Combined gas equation or ideal gas equation, both are one and same. Got it?
PV equals to nRT. Here, what is meaning of R? R means it is universal gas constant. Very, very important. It is very important with respect to objective points, objective point of view. R means it is universal gas constant. R ni universal gas constant అని పిలుస్తాం మనం. అసలు దానికి యూనిట్స్ ఎలా ఉంటాయి, అసలు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ గురించి ఏంటి ఒకసారి చూద్దాం. See here, these are the units of R. యూనిట్స్ ఏ యూనిట్ కి ఏ వాల్యూ ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూనిట్ వైజ్ అంటే వాల్యూ వైజ్ యూనిట్ బట్టి మనం అంటే వాడు ఏ యూనిట్స్ ఇస్తున్నాడో చూసుకోవాలి. ప్రెషర్ దేనిలో ఇస్తున్నాడు, వాల్యూమ్ దేనిలో ఇస్తున్నాడు, టెంపరేచర్ దేనిలో ఇస్తున్నాడో చూసి దాన్ని బట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ ద యూనిట్ ఫర్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. గాట్ ఇట్? ఒకవేళ మనకి వాల్యూమ్ లీటర్స్ లోని, ప్రెషర్ అట్మాస్ఫియర్స్ లోని, టెంపరేచర్ కెల్విన్స్ లోని, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలాగో మోల్స్ లోని ఇచ్చాడు అనుకోండి, ఆర్ కి యూనిట్ ఏమవుతుంది? ఒకసారి ఆర్ అంటే ఏంటో ఫార్ములా చూడండి. ఇక్కడ ఏం రాసాం? పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అన్నాం కదా. దీని నుంచి ఆర్ ఏమవుతుంది? పివి బై ఎన్టీ అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు పివి బై ఎన్టీ. పి అంటే ప్రెషర్, పి అంటే వాల్యూమ్, ఎన్ అంటే మోల్స్, టీ అంటే కెల్విన్. కాబట్టి కింద కెల్విన్ మోల్స్ కిందకు వచ్చేస్తాయి, ఇన్వర్స్ అంటే కిందకు వస్తాయి. ఇంకా ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ ఈ రెండు పైన ఉంటాయి. ఓకే, ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ న్యూమరేటర్స్, మోల్స్ అండ్ కెల్విన్ దే ఆర్ డినామినేటర్స్. గాట్ ఇట్? సో ఇప్పుడు లీటరు అట్మాస్ఫియర్స్ లో కానీ అన్నిటికీ కెల్విన్ మోల్ కామన్ అండి. కెల్విన్ మోల్, కెల్విన్ మోల్, కెల్విన్ మోల్, కెల్విన్ మోల్, all are having Kelvin moles at the denominator. Kelvin inverse, mole inverse. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ప్రెషర్ వాల్యూమ్స్ యూనిట్స్ మారితే వాల్యూ మారిపోతుంటుంది. ప్రెషర్ వాల్యూమ్ యూనిట్స్ మారితే వాల్యూ మారిపోతుంది. చూడండి ఒకసారి. లీటర్ అట్మాస్ఫియర్లు ఇస్తే వాల్యూ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్లు ఇస్తే. సిసి అంటే మిల్లీ లీటర్స్, క్యూబిక్ సెంటీమీటర్ అంటే మిల్లీ లీటర్స్ అని అర్థం. సెంటీమీటర్ క్యూబ్ మీన్స్ ఇట్ ఈస్ మిల్లీ లీటర్. మిల్లీలీటర్ అట్మాస్ఫియర్ ఇచ్చారనుకోండి బై ఇంటూ 1000 చేయటమే 82.1. దీనికి ఇంటూ 1000 చేస్తే చాలు, 1 2 3 82.1 అనమాట. ఓకే, అదే లీటర్స్ వాల్యూమ్ అయితే లీటర్స్, ప్రెషర్ టార్స్ లో ఇచ్చాడు అనుకోండి, టార్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎ ప్రెషర్, అప్పుడు 62.4 ఇస్ ద వాల్యూ. ఓకే, క్యాలరీస్ లో ఇచ్చాడు, క్యాలరీస్ అంటే రెండు కలిసిపోతాయి, పివి అనేది ఎనర్జీ, పివి అనేది ఎనర్జీ. సో క్యాలరీస్ లో కానీ ఇస్తే మనకి 1.987 అనేది వాల్యూ. సో డైరెక్ట్ పివి అనమాట. అదే ఎనర్జీని జౌల్స్ లో ఇచ్చాడు అనుకోండి 8.314 నోట్ చేసుకుంటాం. చాలా సార్లు మనం ఏం చేస్తాం అంటే 1.987 బదులు 2 అని రాసేస్తాం. 1.987 is almost equal to 2. కాబట్టి మనం ప్రాబ్లం చేసేటప్పుడు 2 అని రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, పాస్కల్స్ ఇస్ పాస్కల్, ప్రెషర్ ఈజ్ ఇన్ పాస్కల్, whereas వాల్యూమ్ ఈజ్ ఇన్ మీటర్ క్యూబ్. వాల్యూమ్ అనేది ఒకవేళ మీటర్ క్యూబ్ లో కానీ ఉంటే అంటే మనకి మీటర్ పవర్ -3 ఆఫ్ కోర్స్ అంటే పెర్ మీటర్ క్యూబ్ అనమాట. పాస్కల్స్ పెర్ మీటర్ క్యూబ్ అని ఇచ్చాడు అనుకోండి, దెన్ అగైన్ ద వాల్యూ ఈజ్ ఆల్సో 8.314. ఓకే, ఒకవేళ మనకి వాల్యూ ఎర్క్స్ లో ఇస్తే మనకి చూడండి జౌల్స్ కి ఎర్క్స్ కి తేడా ఎంత ఉంటుంది? 10⁻7 డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు మల్టిప్లై ద జౌల్స్ విత్ 10⁻7 యూ విల్ గెట్ ఎర్క్స్ వాల్యూ. అది ఎర్క్స్ వాల్యూలోకి వచ్చేస్తుంది. గాట్ ఇట్? అంతే. సో మ్యాక్సిమం మనకి కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఆల్. సో ఇక్కడతో మనకి ద ఎంటైర్ గ్యాస్ లాస్, హౌ మెనీ గ్యాస్ లాస్ వీ హ్యావ్? 4 గ్యాస్ లాస్ వీ హ్యావ్. వన్ ఈస్ బాయిల్స్ లా, సెకండ్ వన్ ఈస్ చార్లెస్ లా, థర్డ్ వన్ ఈస్ గిలూసాక్స్ లా, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ Avogadro's law. So there are 4 different types of gas laws we have: Boyle's, Charles, Gay-Lussac and Avogadro's law. ఇందులో ఏది ఏంటి అన్నది ఈ టేబులర్ ఫార్మ్ ఒకసారి చూసుకుంటే చాలు మీకు. ఎక్కడ ఉంది? ఎస్, సీ హియర్, దిస్ ఇస్ ఆల్ సమ్మరీ అబౌట్ ఆల్ ద 4 గ్యాస్ లాస్. అన్ని ఇందులోనే ఉన్నాయి, గ్యాస్ లాస్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, రైట్. సో ఐపీ మోడల్ క్వశ్చన్స్ చూడండి. లాస్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గెలూసాక్స్ లా. గెలూసాక్స్ లా అంటే తెలుసు మీకు. Based on that you can write the answer. And in the same way, state and explain Boyle's law.
P inversely proportional to V. The Boyle's law. Charles law, state and explain Charles law. Charles law in చెప్తుంది మనకి. Charles law explains about V proportional to T. Am I right? V proportional to T is the Charles law. Boyle's law is P inversely proportional to T. Gay-Lussac's law ఏం చెప్తుంది మనకి? P directly proportional to T. Avogadro's law ఏం చెప్తుంది? V is directly proportional to N. Is Avogadro's law. So easy గా చెప్పొచ్చు మనం. Derive ideal gas equation. Ideal gas equation derive చేయమంటే ఏం చేయాలని చెప్పాం మనం? మనకి V proportional to T ఉంది, V proportional to N ఉంది, V inversely proportional to P ఉంది. సో ఈ మూడింటి నుంచి మనం ఏం చేస్తున్నాం? V proportional to N into T by P అని రాసాం. క్రాస్ మల్టిప్లికేషన్ లో PV proportional to N into T అని వచ్చింది. Z equal to పెడితే R వచ్చింది. R is the universal gas constant. దీన్నే మనం ideal gas equation or combined gas equation అంటే. It is called as ideal gas equation or combined gas equation. That's all. Write the values and units of universal gas constant. R కి values అడుగుతున్నాడు, units అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? See here, later atmosphere లో ఇస్తే 0.081, milliliter atmosphere లో ఇస్తే 82.1, లీటర్ టార్ అయితే 62. ఇవి మైండ్ లో పెట్టుకోవాలి. క్యాలరీస్ 1.987. కానీ నేను చెప్తున్నాను కదా మీ క్లూ ఏంటి? 1.987 యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 కింద రాసేయండి. జౌల్స్ అయితే 8.314, పాస్కల్స్ అయితే 8.314 అగైన్. ఎర్క్స్ లో అయితే ఇంటూ 10⁻7 వస్తుంది జౌల్స్ కి. దట్స్ కమింగ్ టు ద ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్. ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ మనకి ఎలా ఉంటాయంటే, సి హియర్, గ్యాసెస్ షో ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఎట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఐడియల్ ఒక ఏ గ్యాస్ అయినా ఐడియల్ గ్యాస్ కింద మారాలి అని అంటే ద కండిషన్ ఈజ్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ప్రెషర్ తక్కువగా ఉండాలి, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే అట్ దిస్ కండిషన్స్ ఓన్లీ ద గ్యాసెస్ కెన్ బిహేవ్ యాజ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేయాలంటే ప్రెషర్ తక్కువ ఉండాలి, టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ K depends on what? K కాదు, it's not K, it is R. R printing mistake, it is R. So universal gas constant R అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? It depends on nature of gas, mass of gas, temperature of gas, units of measurement. It only depends on units of measurement. ఎందుకు? యూనిట్స్ మారితే R వాల్యూ మారిపోతుంది. లీటర్ అట్మాస్ఫియర్ లో ఇస్తే ఒకలాగా, మిల్లీలీటర్స్ మిల్లీలీటర్స్ అట్మాస్ఫియర్ ఇస్తే ఒకలాగా, జౌల్స్ లో ఇస్తే ఒకలాగా, ఎర్క్స్ లో ఇస్తే ఒకలాగా, క్యాలరీస్ లో ఇస్తే ఒకలాగా. అంటే ఇఫ్ యూ చేంజ్ ద యూనిట్స్, ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈస్ టోటలీ గెట్స్ చేంజ్డ్. కాబట్టి వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, రైట్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఇన్ జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్? జౌల్స్ లో ఏమని చెప్తాం మనం? జౌల్స్ లో కానీ ఒకవేళ అడిగాడు అనుకోండి, ఇందాక మీరు రాశారు ఆల్రెడీ 8.314 ఆన్సర్. అదే దీనిలో కనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఎర్క్స్. ఇది ఎర్క్స్. ఓకే, 0.081 ఫస్ట్ ది. 0.081 is the first one. First one means liter atmospheres. Liter atmospheres ఇచ్చినప్పుడు ఇది. 82.1 అంటే milliliters atmospheres ఇచ్చినప్పుడు ఇది. Per Kelvin mole. Per Kelvin mole అది మారదు. Okay, right. So our answer is 8.314 joules per mole Kelvin. Yeah. According to Avogadro's law, the correct statements are, Avogadro's law ఏం చెప్తుంది మనకి? V proportional to N అంది. అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఉండే గ్యాసెస్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి అని చెప్పడం మనకి అవగాడ్రోస్ కదా. See here, volume is proportional to number of moles at constant T pressure. కరెక్టేగా? Sorry, A is correct. What about B? Pressure is directly proportional to temperature. Pressure temperature proportional ఉండటం అనేది కాదు, ఇక్కడ రాసాం మనం V proportional to N. Pressure temperature రెండు proportional ఉండటం అనేది ఎలా? If you raise the temperature, Gay-Lussac's like this. See, equal volumes of different gases under similar conditions consist equal number of molecules. Equal number of molecules. Yes, volumes equal గా ఉండేటప్పుడు number of molecules కూడా equal గా ఉంటాయి అని చెప్పటం అవగాడ్రోస్ లా. ఇక్కడ చూడండి, రెండు ఒకేలా ఉన్నాయి. డి కూడా ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ డిఫరెంట్ గ్యాస్ under similar గా హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్నాడు. ఆటమ్స్ అయితే తప్పు, మాలిక్యూల్స్ అయితేనే కరెక్ట్.
సో ఏ అండ్ సి ఎక్కడ కరెక్ట్ ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. వాల్యూ ఆఫ్ ఆర్ ఇన్ ఎస్ఐ యూనిట్స్ ఈజ్. ఎస్ఐ యూనిట్స్ లో ఎస్ఐ యూనిట్స్ అంటే ఏంటి? ఎస్ఐ యూనిట్స్ అంటే మనకి స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా, దానిలో వాల్యూ ఆఫ్ ఆర్ ఎస్ఐ యూనిట్స్ లో ఎలా ఉంటుంది అంటే 8.314 కెల్విన్ జౌల్స్ రాయాలి ఇందులోని. 8.314 జౌల్స్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ ఇస్ ద కరెక్ట్. 8.314 జౌల్స్ పర్ మోల్ కెల్విన్ అనేది ఎస్ఐ యూనిట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.